బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే స్పీకర్ నోటీసులు జారీ చేసిన అనంతరం ఆయన వివరణ ఇస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు అని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తనను సస్పెండ్ చేయలేదు అంటూ ఆయన పేర్కొన్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ లేఖ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తనకు వ్యక్తిగత సమాచారం లేదు అని, అదేవిధంగా తాను ఆ పార్టీకి రాజీనామా చేయలేదు అని కూడా ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. 2024 మార్చిలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్లాను అని, వ్యక్తిగత హోదాలో మాత్రమే బయటికి హాజరయ్యాను అని ఆయన వెల్లడించారు. ఇక మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్టుగా బీఆర్ఎస్ భావిస్తుంది అని వివరించారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లో తనకు ఎటువంటి సమాచారము లేదు అని, గతంలో కోర్టు తీర్పులను అనుసరించి బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదు అని తెలిపారు. అనర్హత పిటిషన్ తర్వాతి పరిణామాలను అనుబంధ సమాచారం అంగీకరించవద్దు అని విజ్ఞప్తి చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అని పరోక్షంగా స్పీకర్ను కోరారు. పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారు అన్న పిటిషన్ను కొట్టివేయాలి అని కోరారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీగా పోటీ చేయడం మనందరికీ తెలిసిందే. ఇక బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. నాగేందర్ అనర్హత పిటిషన్పై ఈ నెల 30న విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దానంపై అనర్హత వేటు వేయాలి అని కోరుతూ పిటిషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా 30వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాలి అని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కారు గుర్తుపై గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించినందుకు ఆరోపిస్తూ వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయడంలో జాప్యం చేశారు అంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ నెల 19న స్పీకర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేసింది. మొత్తానికి ఈ చర్యలకన్నిటికీ సంబంధించి దానం నాగేందర్ కూడా వివరణ ఇవ్వాలి అని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తనకి వ్యక్తిగత సమాచారం లేదు, బీఆర్ఎస్ సస్పెండ్ చేసినట్టు, అదేవిధంగా నేను కూడా రాజీనామా చేయలేదు అంటూ కూడా ఆయన లేఖలో తేల్చి చెప్పారు. చెప్పండి సార్, ఏంటి స్పీకర్ ఇచ్చిన నోటీసులను ఎట్లా రెస్పాండ్ అవుతారు? రేపు స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేస్తారు లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దానం నాగేందర్ అని చెప్పేసి వాళ్ళు. రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి, మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. నేను చెప్పాను కదా మా అడ్వకేట్ ఏమి ఇచ్చిండో తెలియదు, చూడలేదు. మా అడ్వకేట్ ఢిల్లీ నుంచి పంపించాడు. చూసిన తర్వాత ఎమ్మెల్యే మీరే కాబట్టి మీరు ఏ పార్టీ అని చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే కదా నేను. ఎమ్మెల్యే ఉంటే చాలు కదా. ఎమ్మెల్యే నేను ఏ పార్టీ? హైదరాబాద్ ఎమ్మెల్యే అని చెప్పు. ఏ పార్టీ? మీరు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేశారు. అఫిడవిట్ లో కాంగ్రెస్ బీఫామ్ నుంచి పోటీ చేసిన అంశాలు ప్రస్తావించలేదని అంటున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు.
నన్ను సస్పెండ్ చేయలేదు కాబట్టి సస్పెండ్ చేసి ఉంటే వేరే రకం ఉండేది, దానికి రేపు జవాబు వేరే చెప్పేది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా యొక్క రిప్లై ఉంటుంది. అంటే మీరు బీఫామ్ అంశాన్ని అఫిడవిట్ లో రేపు ప్రస్తావించలేదు. స్పీకర్ గారి దగ్గరికి పోయే విషయాన్ని నేను సబ్జుడిస్ అవుతుంది కాబట్టి అందుకే మీరు ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను. రేపు స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను. అంటే మీరు గతంలో కాంగ్రెస్ అని చెప్పారు, ఇప్పుడు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? ఓకే సార్. స్టేట్ లెవెల్ సార్ సార్ గతంలో కాంగ్రెస్ అన్నారు, ఇప్పుడు ఏ పార్టీ అంటే? అయిపోయింది నా క్వశ్చన్. సార్ మాస్టర్ కాంగ్రెస్ అని చెప్పారు, మరి ఇప్పుడు ఏ పార్టీ? నేను అసెంబ్లీకి పోతున్నాను.